హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో 6 కట్ బ్యాంగిల్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలని చూపిస్తాను. మన లాస్ట్ వీడియోలో 4 కట్ బ్యాంగిల్స్కి డిజైన్ ఎలా చేయాలో చూపించాను. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. వీటికే ఇప్పుడు 6 కట్ బ్యాంగిల్స్ మధ్యలో ఎలా డిజైన్ చేస్తాము అని కూడా చూపిస్తాను. సో దీన్ని ఇలా వేసుకోవచ్చు. సో మన హ్యాండ్కి చాలా బాగుంటాయి ఇవాళ వేసుకుంటే. సో ఇప్పుడు వీటిని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇఫ్ మీరు కనుక ఈ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, ఇవి చూడండి. అండ్ ఇప్పుడు 6 కట్ బ్యాంగిల్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తాను. సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ 6 కట్ బ్యాంగిల్స్ నేను ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసి పెట్టాను. పర్పుల్ కలర్ ఇది, ఆర్ వైలెట్ అంటారు. నెక్స్ట్ 3mm రౌండ్ కుందన్స్, ఒక గ్లూ కావాలి, గ్లూ పెన్ స్టిక్. అండ్ ఈ పేపర్ తెలుసు కదా మీకు, ఈక్వల్ పార్టీషన్స్ ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. ఇఫ్ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఇది యూజ్ చేసి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం మార్కింగ్ అనేది చేసుకుందాము. ఒక బ్యాంగిల్ పెట్టుకొని నేను 6 ఈక్వల్ పార్ట్స్కి నేను మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. సో 6 సైడ్స్ గ్లూ అనేది అప్లై చేసుకోండి. సో దీనికి కుందన్స్ అనేవి మనం స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం గ్లూ ఎక్కువ అప్లై చేసుకోండి ఇలా. వీటికి మనం కుందన్స్ అనేవి స్టిక్ చేయాలి. సో ఇంక ఈ పేపర్ అవసరం లేదు, ఈ బ్యాంగిల్ రిఫరెన్స్గా మిగతాయి కూడా స్టిక్ చేసుకోవచ్చు మనం. సో ఇలా 6 సైడ్స్, ఆర్ మీరు 8 కుందన్స్ అంటించుకోవాలంటే 8 సైడ్స్ మీ ఇష్టము. మీకు మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలంటే ఆ రిక్వైర్మెంట్లో మీరు చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాంగిల్స్ మీరు ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ పైన డిస్ప్లే చేస్తాను, వీడియో పైన, మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. సో ఇలా బ్యాంగిల్ అంతా 6 బ్యాంగిల్స్కి సేమ్ ఇలానే ఇదే ప్యాటర్న్లో మనం కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. నేను ఇంకొక ఈజీ మెథడ్ చెప్తాను ఎలా చేసుకోవాలని. ఉంటుంది కదా, బుక్ తీసుకొని మీరు ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా ఫోల్డ్ చేసుకోవాలో కూడా. సో ఇలా రోల్ చేసేసుకొని ఈ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ బ్యాంగిల్స్ని వీటికి ఎక్కిచ్చేసేయండి. ఇలా బ్యాంగిల్స్ అన్నీ ఎక్కించిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న రిఫరెన్స్ బ్యాంగిల్ ఏదైతే ఉందో అది దీంట్లోకి ఇలా పెట్టండి. ఇప్పుడు దీనికి దీని రిఫరెన్స్ యూజ్ చేసి మనం కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవచ్చు ఈజీగా ఎట్ ఏ టైమ్. సో ఇలా ఈజీగా మీరు స్టిక్ చేసుకోవచ్చు కుందన్స్ అనేవి. సో ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది. సో ఇలా గ్లూ అప్లై చేసుకొని ఇప్పుడు వీటికి కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటాం మనం. సో ఆల్ 6 సైడ్స్ మనం ఇలానే స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇంకా. సో బ్యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయండి. అవుట్పుట్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు చూడండి ఎలా ఉంటుందో. నేను పిక్ కూడా యాడ్ చేస్తాను.
ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. గ్లూ అనేది డ్రై అయిపోయాక ఇంకా బాగుంటుంది. నేను సైడ్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. సో ఇలా ఉంటుంది అవుట్పుట్ అనేది. చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్. ఇఫ్ మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలంటే నేను ఈ వీడియో పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ నేను ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తాను అక్కడ. ఇఫ్ మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Bye bye.